జై మా శ్రీ శారదాదేవి వచనామృతంలో రెండవ భాగంలో 4వ అంశమైన మాతృదేవి వేంచేస్తున్నారు. భక్తుల నుండి అనేక ఉత్తరాలు వచ్చాయి. వాటినన్నింటినీ చదివి మాతృదేవికి వినిపించాను. విని ఆమె ఇలా అన్నారు, చూసావా ఎన్ని రకాల బిడ్డలో, వారికి ఎన్ని రకాల కోర్కెలో. ఇంతగా ప్రార్థిస్తున్నాను, జపధ్యానాలు చేస్తున్నాను, ఏదీ కలగడం లేదు అని ఒకడు వ్రాస్తున్నాడు. పేదరికము, రోగాలు అవి ఇవి అంటూ సంసారంలో ప్రశాంతత కరువయింది అంటూ ఒక ఉత్తరం. వీటినన్నింటినీ వినడం నా వల్ల కాదు ప్రభూ, ఇహపర జీవితాలను మీరే చూసుకోండి అని గురుదేవులను ప్రార్థిస్తాను. అమ్మనైన నేను మరేం చెయ్యగలను? కానీ నిజానికి ఎందరూ భగవంతుణ్ణి పొందగోరుతారు? అలాంటి మనోవ్యాకులత ఎందరికీ ఉంది? ఒకవైపు తమ భక్తిని, చిత్తశుద్ధిని చాటుకుంటారు. మరోవైపు అల్ప సుఖభోగాలు దక్కితే ఆనందిస్తూ ఆహా భగవంతుడు ఎంత కరుణామయుడు అంటారు. ఇక్కడికి వచ్చి రాధు ఎలా ఉంది అని క్షేమ సమాచారాలు విచారిస్తారు. అవన్నీ నన్ను తృప్తిపరచడానికే. నేను పోయాక రాధును కన్నెత్తి కూడా చూడరు. ఒకసారి ఒక భక్తురాలు అమ్మతో ఇలా అన్నది, అమ్మా, పిల్లలందరూ మీకు సమానమే కదా, కానీ గార్హస్థ్య జీవితం ఆశించేవారిని అందుకు అనుమతినిస్తున్నారు. సన్యాస జీవితం కోరుకునే వారికి ఆ జీవిత ఔన్నత్యాన్ని శ్లాఘిస్తూ దారి చూపుతున్నారు. ఏ మార్గం సర్వులకు శ్రేష్టమో ఆ మార్గంలోనే అందరినీ తీసుకువెళ్ళరాదా అని అడిగింది. అప్పుడు మాతృదేవి, భోగలాలస తీవ్రంగా ఉన్నవారితో వీటిని త్యజించండి అంటే నా మాట వింటారా? కానీ అంతా మాయా ప్రభావం. భగవంతుడు మాత్రమే నిత్యమనే సత్యాన్ని తమ పూర్వజన్మ సుకృతం వలన అవగతం చేసుకున్న వారికి నేను ఒకంత సాయపడకూడదా? ఈ లోకంలోని దుఃఖాలకు అంతు ఉందా? ఒకరోజు నళిని కొందరితో వాదిస్తూ ఉంది. చివరకు అందరూ మాతృదేవి దగ్గరికి వచ్చారు. అప్పుడు నళిని, అత్తయ్య, ఎలాంటి అబద్ధం మంచిది అని అడిగింది. అప్పుడు మాతృదేవి ఆశ్చర్యంతో, అబద్ధమన్నదే తప్పు. ఇందులో మంచి అబద్ధము, చెడు అబద్ధము అని ఉన్నాయా ఏమిటి? అబద్ధమే అయినప్పటికీ ఒక వ్యక్తిని ధనవంతుడు అని పేర్కొంటే అతడు సంతోషిస్తాడు. ఓహో, నువ్వు గొప్ప ధనవంతుడవు కదా అని ఎవరితోనైనా అంటే బహుశా ఆ వ్యక్తి వినయం ప్రదర్శిస్తాడు, లేకపోతే కసురుకుంటాడు. కానీ ఇదంతా బయటవరకే, లోపల ఎంతో సంతోషిస్తాడు. అవన్నీ సరే, ఏది మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. ఖచ్చితంగా జవాబు చెబుతారో లేదో చూస్తాను. భగవంతుడిని ఏం కావాలని ప్రార్థిస్తారు అని అన్నారు. అప్పుడు నళిని, అత్తయ్య, జ్ఞానం, భక్తి లాంటివి దేని వలన సంతోషంగా జీవించగలమో అవి, వాటి కోసం మాత్రమే ప్రార్థించాలి అని అన్నది. అప్పుడు మాతృదేవి, ఒక్క మాటలో చెప్పాలంటే నిర్వాసన, కోర్కెలేమి కోసమే మనం ప్రార్థించాలి. కోరికే అన్ని దుఃఖాలకు మూల కారణం. జనన మరణ చక్రంలో చిక్కుబడి పదే పదే తిరగడానికి కారణం ఈ కోర్కే. అంతేకాదు, ముక్తి పథానికి అడ్డంకిగా ఉండేది కోర్కే అని అన్నారు. మహాష్టమి రోజు ఒక భక్తుడు బుట్ట నిండా తామర పువ్వులు తెచ్చాడు. నన్ను చూడగానే ఆ బుట్టతో సహా చేతులు పైకెత్తి నమస్కరించాడు. కాస్త దూరం నుండి మాతృదేవి దీనిని గమనించారు. ఆ తరువాత నాతో, ఈ పువ్వులతో మనం గురుదేవులను అర్చించలేము, వీటిని పారవేయి అని చెప్పారు. చేతులలో పువ్వులు పుచ్చుకుని ఒకరికి నమస్కరిస్తే ఆ పువ్వులు వారికి అర్పించినట్లే. అప్పటికే అర్పించబడిన వాటిని మళ్ళీ దైవానికి అర్పించరాదు. పువ్వులు మాత్రమే కాదు, దైవానికి అర్పించనున్న ఏ వస్తువు చేతిలో ఉన్నా సరే ఇతరులకు నమస్కరించరాదు.
మాలో ఇద్దరం అంచులేని ధోవతి ధరించి ఉన్నాము. అది చూసి మాతృదేవి ఇలా వ్యాఖ్యానించారు. మీరెందుకు అంచులేని ధోవతీలు ధరించారు? మీరు యువకులు, చక్కని అంచుగల ధోవతులు ధరించాలి. లేకపోతే మనస్సు ముసలిదైపోతుంది. మనస్సును ఎప్పుడూ ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇలా అంటూ మాతృదేవి పెట్టె తెరచి కొత్త ధోవతులు తీసి మా ఇద్దరికీ ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం మాతృదేవి పాదాల వద్ద తామర పువ్వులు అర్పించి అనేకులు ప్రణమిల్లారు. ఇంకా బోలెడు పువ్వులు పట్రా రాఖాల్తా, రక్షరత్, కోకా, యోఘెన్, గోలాప్ వీరందరి తరపున పువ్వులు అర్పించు. నాకు తెలిసిన తెలియని నా బిడ్డలందరి తరపున పువ్వులు సమర్పించు అన్నారు మాతృదేవి. నేను అలాగే చేశాను. మాతృదేవి చేతులు జోడించి చాలాసేపు గురుదేవులనే తదేకంగా చూస్తూ కూర్చుండిపోయారు. ఆ తరువాత అందరికీ ఇహపరాలలో శ్రేయస్సు కలుగుగాక అని అన్నారు. ఒకసారి కేదార్ మహారాజ్ మాతృదేవితో ఇలా అన్నారు. అమ్మా, బాగా స్తోమత ఉన్నవారు కూడా మన వైద్యశాలకు వచ్చి ఉచితంగా ఇచ్చే మందులు తీసుకుంటున్నారు. కానీ మన వైద్యశాల పేదల కోసం మాత్రమే నెలకొల్పబడింది. స్తోమత ఉన్నవారిని అనుమతించవచ్చా అని అడిగారు. మాతృదేవి సన్నగా నవ్వి, నాయనా, ఈ ఊళ్ళో అందరూ పేదలే. మన ఆశ్రమం గురించి తెలిసి కూడా ఉచిత మందుల కోసం మనల్ని ఆశ్రయిస్తే వారికి కూడా చేతనైనంత సేవ చెయ్యండి. యాచకుడు పేదవాడే కదా. కేదార్ మహారాజ్, అమ్మా, సర్వమత సామరస్యమనే నూతన సందేశ పరివ్యాప్తి కోసమేనా గురుదేవులు ఈసారి వచ్చారు అని అడిగారు. అప్పుడు మాతృదేవి, ఇలా చూడు నాయనా, సర్వమత సామరస్యాన్ని బోధించడానికి ఆయన ఇతర మత సాధనలు అనుష్ఠించారని నాకు అనిపించడం లేదు. ఆయన సదా దివ్యోన్మత్తతలో మునిగిపోయి ఉండేవారు. క్రైస్తవుడు, మహమ్మదీయుడు, వైష్ణవుడు అందరూ ఏ మార్గాల్లో భగవంతుడిని ఆరాధించారో, భగవదనుభూతిని పొందారో ఆయా మార్గాల్లో సాధనలు అనుష్ఠించి భగవంతుని లీలా విలాసాన్ని చవి చూసి ఆనందించారు. రేయింబవళ్ళు ఎలా గడిచాయో ఆయనకు తెలిసేది కాదు. కానీ ఒక్క విషయం, త్యాగమే ఆయనలో విశిష్టతగా ఒప్పారింది. ఇలాంటి సహజ త్యాగాన్ని ఎవరైనా ఎన్నడైనా చూసి ఎరుగుదురా? సర్వమత సామరస్యాన్ని గురించి చెప్పావు, అది సరే. మునుపటి అవతారాలలో ఏదో ఒక్క మార్గమే నొక్కి వక్కాణింపబడింది, ఇతర మార్గాలు దాని తరువాతే అన్నారు మాతృదేవి. ఆ రోజు సాయంత్రం గడిచింది. చపాతీలు చేసే పని పూర్తి చేసి ఉత్తరాలు చదవడానికి యథాప్రకారం మాతృదేవి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఒక భక్తురాలు మాతృదేవిని అనేక రీతుల్లో శ్లాఘిస్తూ ఉత్తరం రాసింది. అంతా విని మాతృదేవి ఇలా అన్నారు. ఇలా చూడు, అనేక సమయాల్లో నాకే ఆశ్చర్యం కలుగుతుంది. నేను అదే రామ ముఖర్జీ కుమార్తెను. నా వయస్సు గల స్త్రీలు అనేకులు జైరాంబాటిలో ఉన్నారు. వారి నుండి నేను ఏ రకంగా భిన్నమైన దానను? ఎక్కడెక్కడి నుండో భక్తులు వస్తున్నారు, నమస్కారాలు చేస్తున్నారు. అడిగినప్పుడు కొందరు డాక్టర్లు, కొందరు న్యాయవాదులు అని తెలియవస్తోంది. వీరంతా ఎందుకు అలా వస్తున్నారు? మాతృదేవి కాసేపు మౌనం వహించారు. అప్పుడు నేను, అమ్మా, మీకెప్పుడూ మీ స్వస్వరూపం జ్ఞాపకం రాదా అని అడిగాను. అందుకు మాతృదేవి, అది సదా జ్ఞాపకంలో ఉండడం ఎలా సాధ్యం? అలా జరిగితే ఈ పనులన్నీ ఎలా సాగుతాయి? కానీ ఎటువంటి పనుల్లో నిమగ్నమై ఉన్నా ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఒక చిన్న ఆలోచన చాలు, మనస్సు తక్షణమే చైతన్యవంతమైపోతుంది. మహామాయా లీలా విలాసం పూర్తిగా అర్థమైపోతుంది. ఒక భక్తుడు మాతృదేవితో, ఎక్కడమ్మా, ఎంత ప్రయత్నించినా ఏమీ అవగతం కావడం లేదు అన్నాడు. అప్పుడు మాతృదేవి, అర్థమవుతుంది నాయనా, అర్థమవుతుంది. మీరెందుకు కలత చెందుతారు?
సముచిత తరుణంలో అంతా సిద్ధిస్తుంది అన్నారు. ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయేదాకా సంభాషణ కొనసాగింది. అప్పుడు నేను, బాగా శ్రమించి పనిచేయండి, అప్పుడే జరగవలసింది దానంతట అదే జరుగుతుంది అని కేదార్ మహారాజు చెబుతున్నారు అని మాతృదేవితో చెప్పాను. అప్పుడు మాతృదేవి, తప్పకుండా పని చేయవలసిందే. పని చేయడం వలన మనస్సు చైతన్యం సంతరించుకుంటుంది. కానీ జపధ్యానాలు, ప్రార్థన కూడా ఎంతో అవసరం. ఉదయం వేళ, సాయంత్రం పూట ఒక్కసారైనా సాధనల కోసం కూర్చుని తీరాలి. అది ఓడకు చుక్కాని లాంటిది. సంధ్యా సమయంలో కాసేపు కూర్చుని చూడు. ఆ రోజంతా చేసిన మంచి చెడులు మనస్సులో ప్రతిఫలిస్తాయి. పిదప నిన్నటి మానసిక స్థితిలో నేటి మానసిక స్థితిని పోల్చుకోవాలి. తదనంతరం జపం ప్రారంభించాలి. క్రమంగా ధ్యానం చెయ్యాలి. ధ్యానంలో తొలుత ఇష్టదేవత ముఖం కానరావడం సహజం. కానీ పాదాల నుండి ప్రారంభించి సమగ్ర రూపాన్ని ధ్యానించాలి. ఉదయ సాయంకాలాల్లో జపధ్యానాలు చేయకుంటే నువ్వు ఏం చేస్తున్నావో ఏం చేయడం లేదో ఎలా తెలుస్తుంది? అప్పుడు నేను ఎంత పని చేసినా ఏమీ లభించదు. సదా జపధ్యానాలు చేయగలిగితే మాత్రమే లభిస్తుందని కొందరు అంటున్నారు కదా అని అడిగాను. అందుకు మాతృదేవి, ఇది అనుష్ఠిస్తే లభిస్తుంది, అది అనుష్ఠిస్తే లభిస్తుందని వీరెలా గ్రహించారట? ఏదో కొన్ని రోజులు జపధ్యానాలు చేస్తే సమస్తం సాధించినట్లయిపోతుందా? మహామాయ దారి ఇవ్వకపోతే ఏం చేసినా ఏదీ జరగదు. ఆ రోజు చూశావు కదా, ఒకడు బలవంతంగా తన శక్తికి మించి జపం చేశాడు. దాని పర్యవసానం ఏమిటి? మతిభ్రష్టుడయ్యాడు. పిచ్చి పట్టింది. మతిభ్రష్టుడైతే ఏం మిగులుతుంది? మనస్సు మరమేకు లాంటిది. కాస్త వదులైతే చాలు పిచ్చి పడుతుంది. లేకపోతే మహామాయ వలలో చిక్కుకుని నేను చాలా తెలివిగలవాణ్ణి, నేను చాలా బాగున్నాను అనుకుంటాడు. మరమేకును సరిగ్గా బిగిస్తే ఆ వ్యక్తి సరైన దారిలో పురోగమించి శాంతానందాలు పొందుతాడు. సదా సర్వవేళలా భగవంతుడిని స్మరించాలి. ఆయన్ని గురించి చింతన చెయ్యాలి. ప్రభు, సద్బుద్ధిని ప్రసాదించు అని ప్రార్థించాలి. అవిరామంగా జపధ్యానాలు ఎందరు చేయగలుగుతారు? ప్రారంభంలో ఏదో చేస్తారు. తరువాత అక్కడున్న ఒక స్త్రీని చూపిస్తూ, ఇదిగో ఆమె మాదిరి ఊరకనే కూర్చుని మెదడును వేడెక్కిస్తారు. ఊరికే కూర్చుని చెట్టు, కొండ అంటూ వేటి గురించో ఆలోచిస్తారు. మనస్సు ప్రశాంతతను కోల్పోతుంది. ఇలా మనస్సును ఇష్టం వచ్చినట్లు వదిలివేయడం కంటే పనిలో పాల్గొనేలా చేస్తే ఎంతో మంచిది. చంచలమైన మనస్సు గందరగోళాన్నే సృష్టిస్తుంది. నా నరేన్ ఇదంతా చూసే కదా నిష్కామ కర్మ అనే మార్గాన్ని రూపొందించాడు. మళ్ళీ ఆ స్త్రీని చూపిస్తూ, ఈమెనే చూడు, సోమరిగా కూర్చుని మనస్సును ఎలా కల్మషపరుచుకుంటోందో. ఆచారం అంటూ కొట్టుకుపోవడమే ఎక్కువగా ఉంది. అందుకు తోడు మనశ్శాంతి లేదని గొడవ చేస్తూ ఉంది. మనశ్శాంతి ఎందుకు ఉండదు? ఇంత అనుభవించినా ఇంకా మనస్సులో వివేకం ఉదయించడం లేదే అన్నారు మాతృదేవి. శీతాకాలం. మాతృదేవి ఆరోగ్యం బాగా క్షీణించింది. అయినా వేకువజామునే 3 గంటలకు లేవడం మాత్రం మానుకోలేదు. 3ంటికి లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఒక దళసరి కంబలి కప్పుకుని పరుపు మీద కూర్చుని ధ్యానం చేసేవారు. అనారోగ్యం కారణంగా కాసేపటికే మళ్ళీ పడుకునేవారు. మేం నిశ్శబ్దంగా ఆ గదిలోకి వెళ్ళి తలుపులు మూసి ఆ చీకటిలో మాతృదేవి దివ్య సాన్నిధ్యంలో కూర్చుని ధ్యానం చేసేవారం. కొన్ని సందర్భాల్లో ఈ సమయంలో ఫలానా దేవతా మంత్రాన్ని ఈ పద్ధతిలో జపించు అంటూ మమ్మల్ని ప్రోత్సహించేవారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు సాధువులు గృహస్థులతో కలిసి నివసించడం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు.
అనారోగ్యంగా ఉన్నంత మాత్రాన్న సాధువు గృహస్థు ఇంటికి వెళ్ళి జీవించాలా ఏమిటి? మఠం ఉంది, ఆశ్రమం ఉంది. సాధువు పరిత్యాగానికి ఆదర్శమూర్తి. ఒక స్త్రీమూర్తి చెక్క బొమ్మ దారిలో పడి ఉందనుకో, సాధువు తన పాదాలతో సైతం దానిని తాకి నిలబెట్టి ముఖం వైపు కూడా చూడరాదు. సాధువు డబ్బు కూడబెట్టడం ఘోరమైన తప్పు. డబ్బుతో సాధించలేనిది ఏదీ లేదు. డబ్బు ప్రాణాలు కూడా తీస్తుంది. పూరీలో సముద్ర తీరాన ఒక సాధువు నివసించేవాడు. ఆయన వద్ద కొంచెం డబ్బు ఉండేది. ఈ సంగతి తెలిసిన ఆయన శిష్యులిద్దరూ పేరాశకు లోనై ఆయన్ను హతమార్చి డబ్బుతో ఉడాయించారు. ఒకసారి రాధు పెంపుడు పిల్లి వసారాలో పడుకుని ఉంది. ఒక స్త్రీ ఆ పిల్లిని తన పాదాలతో లాలిస్తూ ఉంది. మెల్లమెల్లగా ఆమె తన పాదాన్ని పిల్లి తల మీద పెట్టింది. ఇదంతా చూసి మాతృదేవి, ఇదిగో చూడమ్మా, నువ్వేం చేస్తున్నావు? శిరస్సు గురుస్థానం, అక్కడ పాదం పెట్టవచ్చునా? ఆ పిల్లికి నమస్కరించు అన్నారు. ఒకనాటి ఉదయం కలకత్తా నుండి కొందరు భక్తులు వచ్చారు. ఖరీదైన నవనాగరికమైన దుస్తులు ధరించి ఉన్నారు. పండ్లు అవి ఇవి అంటూ చాలా కానుకలు మాతృదేవి కోసం తెచ్చారు. వారికి కావలసినది చేయడంతోనే మాతృదేవికి పగలంతా సరిపోయింది. సాయంత్రం ఆమె స్వగతంలో ఇలా చెప్పుకోసాగారు. ఓ, నా ప్రాణాలు తోడేశారు. ఇక నా వల్ల కాదు తండ్రి, కాదు. కొందరు పిల్లలు వచ్చినప్పుడు నా ఇల్లంతా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. వారికి కావలసిన బియ్యము కాయగూరలు అన్నీ ఎలాగో సమకూరుతాయి. నేను ఆందోళన చెందనవసరం లేదు. పెట్టింది తింటారు, విస్తరి తీసి వెళ్ళిపోతారు. ఆహా, వారు మాట్లాడితేనే నా హృదయం చల్లబడుతుంది. కానీ వీరిని చూడు, ఉదయం నుండి గందరగోళం. ఒక బుట్ట పండ్లు తెచ్చారు, వాటిలో సగం కుళ్ళిపోయాయి. అవి ఎరువుగా పనికిరావచ్చునేమో గాని మరెందుకు పనికిరావు. వాటిని ఎక్కడ పారేయాలో నాకు తోచడం లేదు. ధరించిన బట్టలు ఆభరణాలు నవనాగరికమైనవి, కానీ తువ్వాలు కూడా తీసుకురాలేదు. మరిచిపోయామన్నారు. తువ్వాలుకు నేనెక్కడికి వెళ్ళాలి? ఎలాగో వెతికి ఒకటి తీసి ఇచ్చాను. ఇక రాత్రి ఏం వండాలి? ఇదే నా ఆందోళన. దోమతెర కట్టడానికి తాడు లేదంటున్నారు. హరి దానికోసం వెతుకుతున్నాడు. ఓ దేవుడా, ఇది నీ ప్రపంచం. నువ్వే ఇవన్నీ చూసుకో. నేను ఇంతకంటే చెయ్యలేను. ఒకవైపు రాధు, మరొక వైపు వీళ్ళు. జైరాంబాటిలో ఒకరోజు శ్యామ్ బజార్ నుండి సాయంత్రం నేను తిరిగి వచ్చాను. అప్పుడు మాతృదేవి వసారాలో ఒక చాప మీద పడుకుని ఉన్నారు. నన్ను చూడగానే కాస్త విసుగ్గా ఇలా అన్నారు. మీరంతా ఇక్కడ ఉన్నారు, కానీ పనుల కోసం బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఈవేళ ఒకడు వచ్చాడు, కాస్త వృద్ధుడు. దూరం నుండి అతన్ని చూడగానే నేను లోపలికి వెళ్ళి మంచం మీద కూర్చున్నాను. అతడు బయట నుండే నమస్కరించాడు. అది పర్వాలేదు. కానీ లోపలకు వచ్చి పాదాలు తాకి నమస్కరింప ప్రయత్నించాడు. వెంటనే నేను వద్దు వద్దు అంటూ అడ్డుపడ్డాను. కానీ అతడు తన ప్రయత్నాన్ని మానలేదు. బలవంతంగా పాదాలు తాకి నమస్కరించాడు. భరించలేని పాదాల మంట, దాంతోపాటు కడుపు నొప్పి కూడా మొదలయ్యింది. 3-4 సార్లు పాదాలు కడుక్కున్నాను. అయినా ఫలితం శూన్యం. మీరు కనుక దగ్గర ఉండి ఉంటే నా సంజ్ఞలు అర్థం చేసుకుని అతన్ని అడ్డుకుని ఉండేవారు. కలకత్తాలో భక్తులను అనుమతించే విషయంలో నిష్కర్షగా ఉంటున్నారు. అలా ఉండకపోతే కుదరదు. హా, ఎన్ని తరహాల వ్యక్తులు వస్తున్నారు. మీరు పసివారు, ఇవన్నీ మీకు అర్థం కావు. బయటి పనులన్నీ పూర్తి చేసుకుని సాయంత్రం మాతృదేవి దగ్గరికి వచ్చాను. అప్పుడు ఆమె ఇలా అన్నారు. ఈ సాయంత్రం ఒక పోలీసు అధికారిని తీసుకువచ్చాడు. ఎలాంటి అధికారో ఏమిటో మీసాలు తిప్పుకుంటూ వచ్చి నమస్కరించాడు. నా పాదాలు తాకి నమస్కరించాలని ఆశించాడు. అందుకు నాకు నమస్కరించలేదు. ఓ, ఏం అశాంతి! నా సమక్షంలోనే
అతన్ని ఏకబిగిన ప్రశంసించసాగాడు. అతడు ఆ ప్రశంసలను వింటూ ఉన్నాడు. అతడి బారి నుండి తప్పించుకోవడం ఎలా అని ఆలోచించసాగాను. చివరకు కాస్త హల్వా తయారు చేసి ఇచ్చి అతన్ని పంపించాను. శరత్ మహారాజ్ కాశీ నుండి కలకత్తాకు వెళ్ళగానే జైరాం బాటి నుండి మాతృదేవిని తీసుకురావడానికి మనిషిని పంపించారు. ఎప్పటిలా పని మనుషులతోనూ మోటాముళ్లతోనూ ఒకరోజు ఉదయం మాతృదేవి బయలుదేరారు. అందరూ ప్రణమిల్లారు. చివరకు కీ మహారాజ్ ఒక భక్తుడు ప్రణమిల్లారు. తాము ఉపయోగిస్తున్న ఒక బట్టను దుప్పటిని వారికి ఇస్తూ వీటిని ఉంచుకోండి అంటూ వారి శిరస్సులను స్పృశించి ఆశీర్వదించారు. ఆ తరువాత చెమ్మగిల్లిన కళ్ళతో బయలుదేరారు. నేను పల్లకీ పక్కనే సైకిల్ మీద పోసాగాను. షిహోర్ శాంతినాథస్వామి ఆలయం వచ్చింది. మాతృదేవి పల్లకీ నుంచి దిగారు. 2 రూపాయలకు మిఠాయి, చక్కెర, బెల్లం కొని శివునికి నైవేద్యం చేయించమని పంపించారు. పిదప అందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టారు. తాము కూడా కాస్త తీసుకున్నారు. రాధు కోసం కొంత ప్రసాదం తీసి చీర కొంగులో ముడివేసుకున్నారు. కోల్పారా చేరుకున్న తరువాత రాధు తదితర స్త్రీలు ఎడ్ల బండ్లలో విష్ణుపూర్కు బయలుదేరారు. మర్నాడు ఉదయం 5 గంటలకు కోల్పారా జగదంబ ఆశ్రమానికి నేను వెళ్ళినప్పుడు మాతృదేవి పూజ అప్పుడే పూర్తి చేశారు. గురుదేవుల చిత్రపటాన్ని పువ్వులతో అలంకరించి ఉన్నారు. మిఠాయిలు నైవేద్యంగా అర్పించారు. తరువాత గురుదేవులతో ఇక బయలుదేరదామా, వేళ అయింది అంటూ ఆయన పటాన్ని ఒక గుడ్డలో చుట్టి తమ పెట్టెలో పెట్టుకున్నారు. నన్ను చూడగానే వచ్చేసావా, ఇంత ఆలస్యం అయిందేం? ఆలస్యం అయ్యే కొద్దీ ఎండ తీక్షణమవుతుంది. ఇదిగో పూజా పుష్పం తీసుకో అంటూ పువ్వును తమ తలకు తాకించి నాకు ఇచ్చారు. ఆ తరువాత అందరి వద్ద సెలవు పుచ్చుకుని పల్లకీ ఎక్కారు. కాస్త దూరం వెళ్ళాక ఎప్పుడూ నాకు దగ్గరలోనే ఉంటూ జాగ్రత్తగా రా, రాధు, మాకు ఆభరణాలన్నీ పల్లకీలో ఉన్నాయి అని చెప్పారు. ఇక జైపూర్ రాగానే పల్లకీ దింపమన్నారు మాతృదేవి. పల్లకీ దిగి సత్రానికి వెళ్ళారు. మునుపు ఒకసారి జైరాంబాటికి పోతున్నప్పుడు మాతృదేవి, మేము ఈ సత్రంలోనే దిగి వంట చేసుకుని భోజనం చేశాం. ఇప్పుడు ఆ సత్రం శిథిలావస్థలో ఉంది. దానిని చూడగానే మాతృదేవి నవ్వి, ఆహా, అదే సత్రం నాయనా అని వ్యాఖ్యానించారు. ఒక దుప్పటి పరిచి దానిమీద కూర్చున్నారు. నాకు 2 రూపాయలిచ్చి పల్లకీ మోస్తున్న వారికి మరమరాలు కొని ఇవ్వు అని చెప్పారు. మాకుకు బిడ్డకు పాలు వేడి చేసి ఇచ్చారు. దగ్గరలో ఉన్న చెరువు వద్దకెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చారు. నాకు కూడా ఒక పైసాకు మరమరాలు పట్రా, కాసిన్ని నోట్లో వేసుకుంటాను. నీకు మాకుకు వేయించిన మసాలా మరమరాలు దొరుకుతాయేమో చూడు అన్నారు. అన్నీ కొని తీసుకువచ్చాను. మాతృదేవి కాసిని తిని ఇక తినలేను అంటూ వాటిని మాకు ఇచ్చేశారు. బోయీలు తినగానే మళ్ళీ ప్రయాణం కొనసాగింది. 4 మైళ్ళు అడవిని దాటి తాన్పూకూరు చేరుకున్నాం. అక్కడ ఒక దుకాణం వద్ద కొందరు కూలీలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వీలైనంత త్వరగా ఆ చోటు నుండి వెళ్ళిపోవాలని నాకు అనిపించింది. 2 మైళ్ళు పోతే కాస్త జనసంచారం ఉన్న ప్రాంతం వస్తుందని, ఆ తరువాత ఆందోళన పడక్కర్లేదని అనుకున్నాను. కానీ పల్లకీ నుండి తొంగి చూసి దుకాణం కంటపడగానే నాతో కాస్త పల్లకీ దింపమను. కూర్చుని కాళ్ళు మొద్దుబారిపోయాయి. 2 పైసలకు సాల్ ఆకుపై వేసి నూనె తీసుకురా, కాళ్లకు రాసుకోవాలి అన్నారు మాతృదేవి. ఆ మాటలు వినగానే భయపడిపోయాను. అప్పుడు నేను మాతృదేవితో ఇలా అన్నాను, అమ్మా, ఇక్కడ ఉన్నవారు మొరట మనుషుల్లా కనిపిస్తున్నారు. మీరు దిగకండి, లోపలే ఉండండి. నేను వెళ్ళి నూనె తీసుకువస్తాను అన్నాను. మాకు
మరమరాలు తినడంతో దాహమేస్తుంది, నీళ్లు తాగాలి అని అన్నది. అప్పుడు మాతృదేవి, తాగు, పక్కనే చెరువు ఉంది కదా, వెళ్ళి నీళ్లు తాగిరా అన్నారు. అప్పుడు నేను, చెరువు నీళ్లు తాగడమా, అవి మంచినీళ్లు కాదు. అప్పుడు మాతృదేవి, అదేమిటి, బాటసార్లు అనేకులు తాగడం లేదా? ఏమీ కాదు, వెళ్ళు, వెళ్ళి నీళ్లు తాగిరా, నాతో ఆమెకు తోడుగా వెళ్ళు అని చెప్పారు. నూనె కొని మాతృదేవికి ఇచ్చి మాకుతో పాటు వెళ్ళాను. నేను తిరిగి రాగానే ప్రయాణం కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటలకు విష్ణుపూర్లో సురేశ్వర్ బాబు ఇల్లు చేరుకున్నాం. కొన్ని నెలల క్రితమే సురేశ్వర్ గతించాడు. ఆహా, నేను ఇక్కడకు వచ్చినప్పుడల్లా సురేష్ చేతులు జోడించుకుని నిలబడే ఉండేవాడు. నేను వసారాలో ఉంటే వసారాలోకి అడుగు పెట్టడు. ఏం భక్తి అన్నారు మాతృదేవి. ఆ రోజు విష్ణుపూర్లో బస చేసి మర్నాడు మధ్యాహ్నం భోజనానంతరం అందరము రైలులో 3వ తరగతి పెట్టెలో ప్రయాణం చేసి రాత్రి దాదాపు 10 గంటలకు ఉద్బోధం చేరుకున్నాము. మాతృదేవిని చూడగానే యోగేన్మ, గోలాప్మాలు మాతో, మీరు మాతృదేవిని తీసుకువచ్చారు? కారు నలుపు భూతంలా కదా ఉన్నారు, కొన్ని ఎముకలకు చర్మం కప్పి తీసుకువచ్చినట్లుంది. మాతృదేవి ఆరోగ్యం ఇంతగా దిగజారిపోయిందని మేం ఊహించలేదు అన్నారు. మర్నాటి నుండి మాతృదేవి చికిత్సకు శరత్ మహారాజ్ ఏర్పాటు చేశారు. చికిత్స ఫలితంగా మాతృదేవి బాగా కోలుకున్నారు. ఒకరోజు రామ్లాల్, ఆయన కుమార్తె లక్ష్మీ ప్రభృతులు మాతృదేవి దర్శనానికి దక్షిణేశ్వరం నుండి వచ్చారు. యాంటాలీలో ఒక ఉత్సవం నిమిత్తం వారు వచ్చారు. మాతృదేవికి ప్రణమిల్లి శరత్ మహారాజును చూడడానికి రామ్లాల్ కిందకి వెళ్ళిపోయారు. మాతృదేవి తదితరులు కోర్కె మేరకు లక్ష్మి పాడింది. పాటతో పాటు ఖోల్ వాద్యధ్వనిని నోటితోనే అనుకరించింది. అది విని అంతా నవ్వారు. ఆ తరువాత గురుదేవుల జన్మస్థలం, అక్కడ నిర్మించబోయే ఆలయం మొదలైన విషయాల ప్రస్తావన వచ్చింది. అప్పుడు లక్ష్మి, అక్కడ ఆలయం నిర్మిస్తే అది మన ఆధ్వర్యంలోనే ఉంటుంది కదా, రామ్లాల్, శివరాం పిల్లలు ఆ సంతతి వారే పూజాధికాలు నిర్వహిస్తూ అక్కడ నివసిస్తారు కదా అని అడిగింది. అందుకు మాతృదేవి, అదెలా కుదురుతుంది, అక్కడ ఉండేవారు సాధువులు, భక్తులు, వారు కులాన్ని అంతగా పట్టించుకుంటారా? దేశ దేశాల నుండి జనం వస్తారు, నివసిస్తారు, భోజనం చేస్తారు. మా జీవితం భక్తులతో ముడిపడి ఉంది. వీరంటే గృహస్థులు, సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని జీవించవలసి ఉంది. పిల్లలకు వివాహం వంటివి చేయాల్సి ఉంది. ఇటువంటి వీరు సాధువులతో పాటు నివసించగలరా ఏమిటి? ఇలా కొంతసేపు మాట్లాడిన తరువాత మాతృదేవి మళ్ళీ కొనసాగించారు. మీ అందరికీ విడిగా ఇల్లు కట్టవచ్చు, ఇప్పుడు మీరుంటున్న ఇళ్లలాగానే, కానీ ఇనుము మొదలైన వాటితో ఆ యుగుల తోటకు సమీపంలో, లేకపోతే పశ్చిమం వైపునో కట్టవచ్చు. అప్పుడు లక్ష్మి, అలా అయితే రఘువీరుడు, సీతలాదేవి కూడా నిర్మింపనున్న గురుదేవుల ఆలయంలోనే ప్రతిష్ఠింపబడితారా అని అడిగారు. అందుకు మాతృదేవి, అదెలా, వాళ్ళు మీ కులదైవాలు. పండుగ రోజుల్లో మీ కుటుంబ స్త్రీలు, కోడళ్ళు మాత్రమే వారిని పూజించాలి. అందువలన అందరినీ ఒకే ఆలయంలో ప్రతిష్ఠించడం జరగదు. కనుక రఘువీరునికి విడిగా ఆలయం నిర్మించి ఇస్తారు. పక్కన సన్నని దారి ఏర్పాటు చేయిస్తారు. నువ్వు, రామ్లాల్, శివరాం ప్రభృతులు ఎవరు ఆ దారి గుండా వెళ్ళినా భక్తులతో పాటు మీకు ప్రసాదం ఇస్తారు. మరి ఇంకా ఏం కావాలి? రామ్లాల్, ఇతరులు మేడ మీద ఉన్న శరత్ మహారాజ్ గదికి వచ్చారు. మాతృదేవి ప్రతిపాదనను రామ్లాల్, లక్ష్మి మనస్ఫూర్తిగా అంగీకరించారు. ఈ ఏర్పాటు గురించి విని శరత్ మహారాజ్ కూడా ఎంతో సంతోషించారు. రామ్లాల్, లక్ష్మి వెళ్ళిపోయిన కొంతసేపటికి హఠాత్తుగా మాతృదేవి నన్ను పిలిచి, ఇదిగో చూడు నాయనా, మాటల్లో పడి లక్ష్మికి బట్టలు ఇవ్వడం
మరిచిపోయాను. వెంటనే కృష్ణాలతో యాంటాలెక్కి వెళ్ళి ఉత్సవం కూడా చూసి వీటిని లక్ష్మికి ఇచ్చిరా. యాంటాలీలో విగ్రహానికి అలంకారం బాగా చేస్తారు అని చెప్పారు. తరువాత డబ్బు బట్టలు ఇస్తూ ఇలా అన్నారు. లక్ష్మీ గురుదేవుల ముందు గాయకురాలిలా పాడేది, నృత్యం కూడా చేసేది, వాళ్ళలా అభినయించేది. అయినా గురుదేవులు నాతో, అది ఆమె నైజం, ఆమెను చూసి నువ్వు కూడా లజ్జను విస్మరించకు అనేవారు. జయరాంబాటి వాస్తవ్యుడైన ఒక ఫలానా వ్యక్తిని దొంగతనం చేసినందుకు ఖైదు చేశారని ఎవరో ఉత్తరం రాశారు. ఆ సంగతి విని మాతృదేవి ఇలా అన్నారు. విన్నావా నాయనా, అతడు దొంగ అని నాకు తెలుసు. అతడి పట్ల నేనెంతో ఆప్యాయంగా వ్యవహరించాను, ఎన్ని వస్తువులు ఇచ్చాను. వాడు కూడా నా పట్ల విధేయతతోనే మెలిగాడు. నా వద్దకు వచ్చేటప్పుడు ఎంతో వినమ్రంగా ఉండేవాడు. ఈ ఆడవాళ్ళ వారి ఆభరణాల బాధ్యతతో నేనక్కడ నివసిస్తున్నాను. మీరంతా ఎప్పుడుంటారో ఎప్పుడు వెళతారో నిశ్చయంగా తెలియదు. ఏ విధంగానైనా దుష్టులను దూరంగా ఉంచే తీరాలి. జైరాంబాటిలో ఒకరోజు ఒక వ్యక్తి ఒక స్త్రీని నానా చివాట్లు పెట్టాడు. అది చూసి మాతృదేవి ఇలా అన్నారు. ఇదేమిటి నాయనా, మనస్సు నొచ్చుకునేలా మాట్లాడవచ్చా? నిజమే అయినప్పటికీ ఇతరుల మనస్సు నొచ్చుకునేలా మాట్లాడకూడదు. ఇలాగే కొనసాగిస్తే చివరకు అదే నీ స్వభావం అయిపోతుంది. సున్నితత్వాన్ని కోల్పోతే నీ మాటలకు హద్దు పద్దు లేకుండా పోతుంది. ఒక కుంటి వ్యక్తిని అతడెలా కుంటివాడయ్యాడో అడగాలనుకుంటే ఎలా కుంటివాడివయ్యావు అని కటువుగా అడగకూడదు. నీ కాళ్ళు ఎందువల్ల వంకరగా ఉన్నాయి అని అడగాలి అని గురుదేవులు చెప్పేవారు. చివరి రోజుల్లో మాతృదేవి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు. అయినా పొడుకునే ఎక్కువసేపు జపం చేసేవారు. జైరాంబాటిలో ఉన్నప్పుడు ఏదో కారణంగా ఒకసారి ఆమెను రాత్రి 1 గంటకు లేపవలసి వచ్చింది. పిలవగానే ఆమె నుండి జవాబు వచ్చింది. అమ్మా, మీరు నిద్రపోలేదా అని అడిగినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు. ఏం చెయ్యమంటావు నాయనా, నా బిడ్డలు ఆతురతతో వచ్చి మంత్రదీక్ష పుచ్చుకుంటారు. కానీ శ్రద్ధగా ఎందరు జపం చేస్తారు? శ్రద్ధగా అనడమెందుకు, అనేకులు అసలు జపమే చెయ్యరనవచ్చు. వారి బాధ్యత తీసుకున్న నేను వారిని చూసుకోవాలి కదా, అందుకే జపం చేస్తున్నాను. గురుదేవులను ప్రభు, వారిలో ఆధ్యాత్మిక చైతన్యం జాగృతి చెయ్యండి, వారికి ముక్తి ప్రసాదించండి. ఈ లోకంలో ఎన్ని కష్టాలు క్లేశాలు, ఇందులోకి వాళ్ళు మళ్ళీ రాకుందురుగాక అని ప్రార్థిస్తాను. ఇలా అంటూ మాతృదేవి మెల్లగా లేచి కూర్చున్నారు. ఆ తరువాత ఇలా అన్నారు. ఎంతో ఆతురతతో మంత్రదీక్ష పుచ్చుకుంటారు, కానీ ఎందుకు సాధన చెయ్యరు? అదేమంత కష్టమైనదా? కాస్త అభ్యాసంతో సాధనలు అనుష్ఠిస్తే ఎంత ఆనందం సొంతమవుతుంది. ఆహా, బృందావనంలో ఉన్నప్పుడు యోగేన్ నేను ఎంత ఆనందంగా జపం చేసేవాళ్ళం. దోమలు కుట్టి ముఖమంతా పుండులా అయిపోయేది, కానీ మాకెలాంటి ఎరుక ఉండేది కాదు. ఒకరోజు మాతృదేవి ఇలా అన్నారు. ఎంత జపం కావలసినా చెయ్యి, ఎంత ప్రయత్నమన్నా చెయ్యి, మహామాయ దారి కనుక ఇవ్వకపోతే ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఓ మనిషి, శరణు పొందు, శరణు పొందు, అప్పుడే అనుగ్రహించి ఆమె నీకు దారి ఇస్తుంది. ఇలా అంటూ కామార్పూర్లో గురుదేవులు ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనని చెప్పారు. ఒకరోజు సాయంత్రం కుండపోతగా వర్షం కురుస్తోంది. పొలాలన్నీ నీళ్లలో మునిగిపోయాయి. డోంపాడా వీధిలో గురుదేవులు వరద నీళ్లలో నడుస్తూ పోతున్నారు. పెద్ద పెద్ద చేపలు పైకి రావడం చూసిన గ్రామస్తులు దుడ్డు కర్రలతో వాటిని బాధసాగారు. ఇంతలో ఒక చేప వేగంగా వచ్చి గురుదేవుల పాదాల చుట్టూ తిరుగుతుంది. వెంటనే గురుదేవులు గ్రామస్తులతో, ఈ చేపను చంపకండి,
ఇది నా పాదాల వద్ద శరణు పొంది నన్నే ప్రదక్షిణ చేస్తూ ఉంది. సాధ్యపడితే ఎవరైనా దీన్ని తీసుకువెళ్ళి చెరువులో వదిలేయండి అన్నారు. ఆ తరువాత స్వయంగా ఆయనే ఆ చేపను చెరువులో వదిలిపెట్టారు. ఇంటికి తిరిగి వచ్చాక, ఆహా, ఇలా ఎవరైనా శరణుజొచ్చినప్పుడు మాత్రమే గతి కలుగుతుంది అన్నారు. ఒకరోజు ఉద్బోధనలో సాయంత్రం ఆరాత్రికం తరువాత మాతృదేవి మంచం మీద పడుకున్నారు. నేను పాదాలు ఒత్తుతున్నాను. నేల మీద చాపపరిచి యోగిన్మ పడుకుని ఉన్నారు. అనేక విషయాల గురించి ముచ్చటించిన తరువాత మాతృదేవి ఇలా అన్నారు. ఈ మానవ జన్మ ఎంత శ్లాఘనీయమైనదో తెలుసా? కనుక ఎంతో కృషి చేసి భగవంతుణ్ణి ప్రార్థించు. తీవ్ర కృషి చెయ్యాలి. కృషి చేయకుంటే ఏదీ సిద్ధించదు నాయనా. కానీ మనిషి అంత సులభంగా భగవంతుడిని ప్రార్థించడానికి ముందుకు వస్తాడా ఏమిటి? జీవితంలో ఎదురు దెబ్బ తినకుండా ఎవరైనా రామనామం జపిస్తారా? ఫలానా వ్యక్తి విషయమే తీసుకో. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించింది. అన్ని దెబ్బలు తిన్న తరువాతే ఆమెలో వైరాగ్యం ఉదయించింది. భగవంతుని వైపు మనస్సు మళ్ళింది. ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసింది. ఒక యువకుడితో పరిచయం అయ్యింది. అతడితో పారిపోయింది. తరువాత ఎవరికీ తెలియకుండా అతన్ని వివాహం చేసుకుంది. ఒక బిడ్డ కూడా పుట్టింది. ఆ బిడ్డ మరణించింది. అందువలన దుఃఖం కలిగింది. ఆ వ్యక్తి దుష్ప్రవర్తనతో మనస్సు విరిగి అతన్ని వదిలిపెట్టేసింది. అనేక చోట్లకు వెళ్ళింది. ఎన్నో తపస్సులు చేసింది. ఆమెకు చాలా భాషలు తెలుసు. ఎలాగో బలరాం వద్దకు వచ్చి చేరింది. ఆయన చివరకు గురుదేవుల వద్దకు తీసుకువచ్చాడు. పురుష స్వభావం ఆమెది. ఉపన్యాసాలు ఇస్తూ ఉంటుంది. ఒకసారి నేను మాతృదేవితో ఇలా అన్నాను. అమ్మా, మిమ్మల్ని అడగడానికి నా వద్ద ఎలాంటి గొప్ప ప్రశ్న లేదు. నేను చేస్తున్న జపధ్యానాలు కూడా అంతగా చెప్పుకోదగ్గవిగా లేవు. ఏదో మత్తులో సదా తేలుతూ ఉన్నట్లు ఆనందంగా రోజులు దొర్లిపోతున్నాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. దాని గురించిన ఆందోళన కూడా లేదు అని అన్నాను. అప్పుడు మాతృదేవి, ఎందుకు ఆందోళన చెందాలి అన్నారు. నేను అది కూడా తెలియదు అన్నాను. అప్పుడు మాతృదేవి ఏదో యోచిస్తూ, మనస్సును పాడు చేసుకోకు. నువ్వు చేస్తూ ఉన్నది కొనసాగించు. నానా వైపులకు మనస్సు పోతే ఒక్క పని కూడా సక్రమంగా జరగదు. ఆందోళన చెందకు. క్రమేణా అంతా జరుగుతుంది. అన్నింటినీ నువ్వు అర్థం చేసుకుంటావు. ఇదిగో చూడు, పరిశోధన చెయ్యడం, మనస్సులో తలెత్తే భిన్న భిన్న ప్రశ్నలు అడగడం, జపధ్యానాలు అనుష్ఠించడం, పని చేయడం, ఇవన్నీ ఎందుకు? మనస్సు పరిశుద్ధం కావడానికే కదా. అనిత్యమైన వస్తువుల నుండి మనస్సుని మరల్చి అనేక భాగాలుగా విడిపోయిన దానిని ఏకం చేసి పరిశుద్ధపరచి భగవంతుని అనుగ్రహం కోసం మనస్సును పరితపింపచెయ్యాలి. ఆయన అనుగ్రహం ఎలా ప్రాప్తిస్తుందో ఆయనకే ఎరుక. కానీ ఒక్క సంగతి, తక్కిన అన్నిటికంటే ఆయన దేనికి సంతోషిస్తారో తెలుసా? నువ్వు చేస్తూ వస్తున్నావే, దాని వలన మాత్రమే ఆయన సంతోషిస్తారు. అదే సేవ. అడవిలో మృగాల పక్షుల పర్యంతం సాక్షాత్తు భగవంతుని వరకు అందరూ సేవ ద్వారా వశవర్తులవుతారు. కనుక మనస్సును ఆందోళనకు గురి చేయకుండా నువ్వు అనుష్ఠిస్తూ ఉన్న దానినే కొనసాగించు. భగవంతుడే నావాడై ఉన్నప్పుడు ఆయన్ను ప్రత్యేకంగా ఏదైనా కోరుకోవాలా ఏమిటి? జై మా.